హాఫ్ ప్రైస్ సేల్ అండి, కంచి హాఫ్ ప్రైస్ సేల్, ఫ్లాట్ 50% ఆన్ ఆల్ కంచిపట్టు శారీ. సో ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్లో ఉందండి. సో కావాలి అన్న వాళ్ళు మీరు మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ చేస్తే ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు హ్యాపీగా చూసి తీసుకోవచ్చు. మిస్సమ్మలో ఇచ్చే కలర్ చాయిస్, కలర్ ఆప్షన్స్ అంటే ఇదిగోండి ఇట్లాంటి పేస్టల్ కలర్స్, ఇవి చాలామంది డేర్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు డార్క్ కలర్స్ ఇలాంటివి అనుకోండి సేఫ్ సైడ్, ఎక్కడైనా కానీ అవి సేల్ అవుతాయి. డార్క్ కలర్స్ అనేవి సేల్ అవుతాయి, ఏదో ఒక 4 రోజులు అటు ఇటు అయినా సేల్ అయిపోతాయి. కానీ ఇలాంటి పేస్టల్ కలర్స్ మాత్రం ఛాలెంజింగ్ అనమాట. అన్నీ కూడా ప్యూర్ కంచిపట్లు, సిల్క్ మార్క్ సర్టిఫైడ్ హ్యాండ్లూమ్ శారీసే దట్టు. అండ్ ఇంకా ఏంటంటే దీంట్లో కొత్త శారీస్ మీద ఇవ్వాలి అనేది ఒక కాన్సెప్ట్ అని. ఆల్ 7 బ్రాంచెస్లో కూడా ఈ ఆఫర్ ఉంది. ఫ్లాట్ 50% ఆన్ కంచిపట్టు శారీస్. హలో అండి, చాలా రోజులైంది మిస్సమ్మకు వస్తున్నాను, కానీ దిలీప్ గారితో వీడియో చాలా రోజులైంది. మధ్యలో అలేఖ్య గారితో ఎక్కువ వీడియోస్ అయ్యాయి. సో ఈయన దొరకట్లేదు. అంటే డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నారంట, సినిమాలోకి వెళ్తారంట తొందరలో. అప్పుడు ఇంకా కష్టం. వచ్చినప్పుడల్లా 4-5 వీడియోలు ఇవ్వచ్చుగా. నేను అన్నారా ఎవరన్నారా అది ఆ విషయం అది చెప్పండి క్లియర్గా ఫస్ట్ మీ వాళ్ళకి. ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను ఎవరన్నారు? మీరు అవన్నీ అన్నాక నేను అన్నా ఊరికే చూస్తున్నారా? చూడకపోతే గనక మిస్సమ్మ పేజ్లోకి వెళ్ళి డ్యూయల్ రోల్లో ఒకటి చేశారు. ఈయన సీరియస్గా రాస్తున్నారు. మధ్యలో వస్తారు, ఎవర్రా నువ్వు అచ్చంగా అలాగే ఉన్నావు అని అంటారు. ఆ లింక్ పెట్టండి ఈ వీడియో కింద చూస్తారు. నేను చూసి ఫుల్ నవ్వొచ్చి మా ఆయన దగ్గర తీసుకెళ్ళి కన్ను ఇది చూడు అని ఫస్ట్ ఈయన రాసి ఇట్లా చూడగానే రాగానే ఎవర్రా నువ్వు నా అలాగే ఉన్నావు మా ఆయన అట్లాగా ఐడియా ఎవరిచ్చారు? నేనే, ఇంకెవరు ఇస్తారు? కాన్సెప్ట్లో నేను రాసేది కూర్చొని. కానీ అంటే కొంచెం డిఫరెంట్గా చెయ్యాలి కదా మరి. అంటే ఈయన మర్చిపోయిన టాపిక్ ఏంటంటే అందులో కూడా ఈయన వేసుకున్న స్వెటర్లు అవే డ్రెస్సులు అవే వేసుకొని మళ్ళీ వచ్చాను తెలుసా. మార్చొచ్చుగా. 2 షర్ట్లు ఉంటాయి కదా ఇద్దరికి. ఆల్రెడీ ఎన్నిసార్లు షార్ట్లో వేసుకున్నారు. అబ్బాయి ఇక భలే చెప్పారు. ఇంకేం బట్టలు కొంటూనే ఉండాలి రోజు. అప్పుడు మేమైతే మీ చీరలు కొనుక్కోవాలి కుప్పలు కుప్పలు. రోజు కొంటున్నారు మీరు, రోజు కొనండి వచ్చి, నేను రోజు కొంటా. అందులో ఇంకా మళ్ళీ మనం కామెంట్ పెడతారు మనం చీరలు చూపించట్లేదని. సో దాంట్లోకి వెళ్దాం. సినిమా లేదు అన్నారు, అది కూడా చెప్పండి అయిపోద్ది. ఈయన సినిమాలోకి వెళ్దాం అనుకుంటున్నారండి. నేను అనుకోలేదు. ఎవరన్నారు అట్లా చెప్పండి క్లియర్గా. నేను అనుకోలే. అంటే కొంచెం తలలో పురుగేసింది అయితే నేనే అండి. ఎందుకు అంటే సత్యభామ దగ్గరికి వెళ్తే కనుక పిన్ని చెప్పారనమాట. ఏమన్నారంటే దిలీప్ చూడడానికి చాలా చక్కగా ఉంటాడు, మంచిగా మాట్లాడతారు, అందంగా ఉంటారు, సినిమాలోకి వెళ్ళమని చెప్పొచ్చు కదా, బాగుంటుంది, సూపర్ హిట్ అవుతారు అన్నారు. ఇంకేదో అన్నారు కదా, మన అబ్బాయి, మన తమ్ముడు, మన అన్నయ్య అని అనుకుంటారు. అది కావాల్సింది. వెళ్ళిపోతానండి సినిమాలోకి, వెళ్ళిపోతాను డైరెక్ట్ మూవీస్కి వెళ్ళిపోతాను నేను. ఇక ఓకే, మూవీస్కి వెళ్ళాక మూవీ నేమ్ అనౌన్స్ చేద్దాము. అది త్వరలో ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశాను. మీరు మళ్ళీ చీరలు చూపించలేదు అంటారండి. బాగా అలేకేదో అయితే బాగా చీరలు చూపించారు. వచ్చాడు ఈ దిలీప్, వీళ్ళు సోది ఎక్కువ చీరలు తక్కువ అని రాస్తారా కామెంట్స్? అదేనా మీ భయం? అదే అంటే రాయమాకండి. చీరలే ఉంది, చీరలు అన్ని షోరూమ్లకి వెళ్ళి చూపిస్తారుగా, అన్ని చాట్లకి వెళ్ళి చీరలేగా చూపించేది. మన దగ్గర అనుకో మాటలతో పాటు చీరలు అనమాట. అది కొత్తగా కొంచెం అట్లా ఎంజాయ్ చేయాలి. కానీ చీరలు చూపించేదానికన్నా ఈ ఆఫర్స్ చెప్తే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ చెప్పండి. షూర్. ఇప్పుడు వచ్చేటప్పటికి మిస్సమ్మ ఇన్ ఆల్ 7 బ్రాంచెస్, నిజాంపేట్, మదీనగూడ, సుచిత్ర, యశోనగర్, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్, ఆల్ 7 బ్రాంచెస్లో కూడా ఈ ఆఫర్ ఉంది. ఫ్లాట్ 50% ఆన్ కంచిపట్టు శారీస్ ఆన్ సెలెక్టెడ్ ఐటమ్స్. సో అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్, ఏ ఒక్క చీర పాతది కాదు, ఏ ఒక్క చీర ఓల్డ్ స్టాక్ కాదు, ఏ ఒక్కటి వీవింగ్ మిస్టేక్ కాదు, ఏమీ కాదు, అన్నీ కూడా కొత్త కొత్త శారీస్ మీద ఫ్లాట్ 50% అనేది హాఫ్ ప్రైస్ సేల్ అనేది పెడుతున్నాము. సో ఈ ఆఫర్ కంపల్సరీగా యూజ్ చేసుకోండి. ఎందుకు అంటే ఈ ప్రైజింగ్ అనేది, ఈ కలెక్షన్స్ రావచ్చు కావాలంటే, ప్రైజింగ్ మాత్రం రాదు డెఫినెట్గా. ఎందుకంటే ఇది స్పెషల్గా ఇప్పుడు పెట్టింది వెడ్డింగ్ సీజన్ కదా ఇప్పుడు. సో అందుకని ఎందుకు అట్లా చూస్తారు ఏంటి అని చెప్పి తాళుతారు. విన్నాను అంటారు, వినకపోతే మీరు చెప్పింది వినట్లేదు, వాళ్ళకేం చెప్తారు అంటారు. సరే, సో వెడ్డింగ్ సీజన్ కాబట్టి కంపల్సరీగా అంటే మనం ఒకటే కాబట్టి మన చుట్టాలకి కొంచెం తక్కువ ప్రైజ్కి ఇచ్చి అట్లా బెస్ట్ ప్రైజ్కి ఇవ్వాలన్న ఆలోచనతో వచ్చిన థాట్ ఇది. అండ్ ఇంకా ఏంటంటే దీంట్లో కొత్త శారీస్ మీద ఇవ్వాలి అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఇది అట్లా ఒక డేట్ ఏం అనుకోలేదు యాక్చువల్గా. ఈ వీడియో రిలీజ్ అయినప్పటి నుంచి అనుకోండి అన్ని స్టోర్స్లో కూడా ఉంటుంది. సో ది బెస్ట్ ప్రైస్కి అయితే పెడుతున్నాను అన్ని కలెక్షన్స్ కంచిపట్టు శారీస్. సో ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి.
ప్రైజింగ్ డెఫినెట్గా రీజనబుల్గా ఉంటుంది. బయట మీరు ఎటు ఇప్పుడు యాక్చువల్గా వెడ్డింగ్స్ అంటే వేరే వాళ్ళ షాప్ ఒక నిమిషం నాది కంప్లీట్ అవ్వాలి, ఇట్లా మధ్యలో కట్ చేస్తారు. డిమాండ్ చేస్తారు పెళ్లి చీరలు అంటే యాక్చువల్గా మీరు ఒక 4-5 షోరూమ్లు తిరుగుతారు, అది కామన్. అది నా పెళ్ళికైనా మొన్న అయింది 2 ఏళ్ళ క్రితం, నా పెళ్ళికి కూడా నేను తిరిగాను. అలాగేతోనే వాళ్ళు 2 ఏళ్ళు అంటే ఇంకెవరితో అనుకుంటారు కొంపదీసి. నిన్ననే ఒక సినిమా చూసానండి, ఆ సినిమాలో అతను 29 ఇయర్స్కి ఒక గోల్ పెట్టుకుంటాడు ఏంటంటే 30 ఇయర్స్ లోపల అది ఫినిష్ అవ్వాలని. కానీ అవనే అవ్వదు, ప్రతి సంవత్సరం ఫోటోషాప్లోకి వెళ్ళి ఆధార్ కార్డు పెట్టి నెంబర్ చేంజ్ చేస్తూ ఉంటాడు. 10 ఇయర్స్ నుండి 29 ఉంటుంది ఏజ్. కాన్సెప్ట్ నాకు అంత ఏజ్ కాదు, నాది రియల్గానే 29 ఇయర్స్. ఆధార్ కార్డు గురించి సరే ఆగండి, ఈ శారీ బాగుంది. చీర చూపించకండి స్వతంత్ర చెప్తాం అనుకుంటారు. హాఫ్ ప్రైస్ సేల్ అండి, కంచి హాఫ్ ప్రైస్ సేల్, ఫ్లాట్ 50% ఆన్ ఆల్ కంచిపట్టు శారీ. ఐ మీన్ సెలెక్టెడ్ 42,000 చీర 21కి వచ్చేస్తుందండి. గ్రీన్ అండ్ రెడ్ ఇది కలర్ రియల్. ఒక ఇంకోటి కూడా డిస్క్లైమర్ చేస్తా, అన్నీ కూడా ప్యూర్ కంచిపట్లు, సిల్క్ మార్క్ సర్టిఫైడ్ హ్యాండ్లూమ్ శారీస్ దట్టు. ఇదిగోండి ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాం. ఇది ఆల్రెడీ నేను చూపించేసానండి, వేసుకున్నాను అంత చెప్తున్నా. అయిపోయిందా? ఎప్పుడు అయిపోయింది? నేను చూపిస్తున్నా, మీరు ఒక్క చీరకి ఇంతసేపు చేస్తే జనాలు తిడతారు. నెక్స్ట్ ఈ చీర చూడండి. అది ఏంటో అంటే అట్లా వీడియో మీ వాళ్ళతో మాట్లాడి చాలా రోజులు అయింది కదా మన వాళ్ళందరితో సబ్స్క్రైబర్స్, అందుకని మాటలు అలా వచ్చేస్తున్నాయి. దిలీప్ గారు మనం లైవ్ పెడదామండి, ఎప్పుడు పెడదాం చెప్పరా? లైవ్కి వెళ్దామా? వెళ్దాం, చేద్దాం డెఫినెట్గా. ఇది ఎంత అండి సారీ? ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి 50,000, ఇది ఇప్పుడు 25,000కి ఆఫర్లో ఉంది. ఇది ఏం సారీ అండి? అంటే కంచిపట్టులో ఉంటుంది. కంచిపట్టులో పాడియా డిజైన్ అండి ఇది. మొత్తం కూడా టిష్యూ బేస్ వస్తుంది, మీనాకరీ వర్క్ వస్తుంది, ఇట్లాగా బుటీ కాన్సెప్ట్. ఎంత డీసెంట్గా ఉంది చూసారు బుటీ, నీట్గా. ఇది మీనాకరీ అంటారు. ఇది మీనాకరీ అంటారు. ఇట్లా నీట్గా ఉంది చూసారు బుటీ ఎక్కడికక్కడ. అండ్ బార్డర్ కూడా టూ మచ్ ఆఫ్ బిగ్ బార్డర్ కాకుండా ఒక 10 ఇంచ్ బార్డర్ వరకు అట్లా నీట్గా వస్తుంది. పళ్ళు కూడా రిచ్ పళ్ళు, అన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్. తర్వాత ఇదొకటండి, ఇదొక కాన్సెప్ట్. ఇట్లా మనం చూపిస్తూ వెళ్తే చాలా శారీస్ ఉంటాయి. ప్రతి శారీ ప్రైజ్ అని కాదు, ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి మనకి ఇది కూడా అంతే 50%. ప్రైజింగ్ వచ్చి అంతే అరౌండ్ ఒక 22 అట్లా వస్తుంది. అంటే 45,000 రూపీస్ ఇప్పుడు 22,000కి ఆఫర్లో ఉంది ఇట్లాగా. తర్వాత ఇది చూద్దాం ఏంటో. ఇది కూడా అండి 42,000 రూపీస్ది 21,000 ఉంది. అంటే నేను అన్ని కాస్ట్లీ చూపిస్తున్నాను అనుకో, మాకనే ఇంకా ఉన్నాయి, తక్కువలో కూడా ఉన్నాయి కావాలి అంటే, అండ్ ఇంకా ఎక్కువలో కూడా ఉన్నాయి. ఎట్లా వస్తుంది సార్? ఇదిగోండి ఇవన్నీ కూడా 19,000 రూపీస్ది 8,900కి ఇప్పుడు ఉంది. ఇది 8,900కి వచ్చేస్తుంది చీర. 8,900కి వచ్చేస్తుంది అనమాట. ఇది చూడండి ఎంత రిచ్గా మీకు గ్రాండ్గా ఉండిద్దో. ఇలాంటి శారీస్ ఇంకా కొల్లలు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మన చుట్టూ ఉన్న మొత్తం కంచిపట్టు శారీస్ వందలు కాదు వేల కంచిపట్టు చీరలు ఉన్నాయి ప్రతి షోరూంలో. హ్యాండ్లూమ్ దట్టు కుట్టు బార్డర్ అండి. అవును, ఇక్కడ మీకు తెలుస్తుంది కుట్టు బార్డర్ అంటే. బార్డర్లో కూడా వెరైటీస్ ఉంటాయి. సో ఇది ఇంకోటి ఒకటి ఛాలెంజింగ్గా చెప్పగలనండి, మిస్సమ్మలో ఇచ్చే కలర్ చాయిస్, కలర్ ఆప్షన్స్. అంటే ఇదిగోండి ఇట్లాంటి పేస్టల్ కలర్స్, ఇవి చాలామంది డేర్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు డార్క్ కలర్స్ ఇలాంటివి అనుకోండి సేఫ్ సైడ్, ఎక్కడైనా కానీ అవి సేల్ అవుతాయి. డార్క్ కలర్స్ అనేవి సేల్ అవుతాయి, ఏదో ఒక 4 రోజులు అటు ఇటు అయినా సేల్ అయిపోతాయి. కానీ ఇలాంటి పేస్టల్ కలర్స్ మాత్రం ఛాలెంజింగ్ అనమాట. ఎందుకంటే కొంచెం సెలెక్టివ్ కస్టమర్సే తీసుకుంటారు, దాని సేల్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. అయినా కానీ నాకు పర్సనల్గా పేస్టల్ కలర్స్ ఇలాంటివి బాగా నచ్చుతాయి, అందుకని పెడతాను. మన దగ్గర రివర్స్ అనమాట, డార్క్ కలర్స్ కన్నా ఇలాంటి కలర్స్ బాగా ఫాస్ట్గా వెళ్తాయి. అందుకని మన దగ్గర కలర్ ట్రెండీగా తీసుకుంటారు. ఎస్, ట్రెండీ కలర్స్ మనం మెయింటైన్ చేస్తాం. ఇట్లా బాగుంటుంది కూడా ఇది కట్టుకుంటే. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 8,900కి వచ్చేస్తుందండి. యాక్చువల్గా అయితే 19,000, మిస్సమ్మలో 90,000 ఉండేది, ఇప్పుడు 50% ఆఫర్ పెట్టారు. ఎస్, 50% ఆఫర్లో 8,900కే వస్తుంది ఇప్పుడు. సో ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్లో ఉందండి. సో కావాలి అన్న వాళ్ళు మీరు మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని విజిట్ చేస్తే ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు హ్యాపీగా చూసి తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఇవి ఫెసిలిటీ ఉన్నాయి. అంటే వీడియో కాల్ ఉంది మా దగ్గర, 7799080808 ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. లేదు అంటే వెబ్సైట్లో కూడా ఉంటాయి. ఇదిగోండి ఇట్లాంటి టిష్యూ శారీస్ మొత్తం కూడా ఇవి బ్రైడల్ వేర్. ఇక నెక్స్ట్ మనం ఇదొకటి చూపిస్తాం, ఇది భలే ఉంది. ఏదైనా నేను మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా, 8,900 అంటే 8,900 ఆ క్వాలిటీ. ఇది వచ్చి 25,000 అంటే 25,000. అంతేగాని ఇప్పుడు కొంతమంది అంటే వచ్చి అడిగే వాళ్ళు ఉన్నారు, ఈ చీర 8,900కి ఇవ్వచ్చు అంటే అది అయ్యో ఇస్తారు, క్వాలిటీ తెలియక. అండ్ ఇప్పుడు
సిల్క్ కాస్ట్ కూడా చాలా పెరిగింది, రేట్ పెరిగిందండి. అవును, పట్టు కాస్ట్ పెరిగింది, యాన్ రేటు పెరిగింది. పెరగడం వల్ల ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ చీరలు అన్నిటికీ కూడా 750 నుంచి 1200 వరకు పెరుగుతుంది. ప్రతి శారీకి పెరిగింది, ఆల్రెడీ పెరిగే వస్తున్నాయి వేవర్స్ దగ్గర నుంచి. అంత ఎక్స్క్లూజివ్ చూసారా, ఇది బయట వచ్చి 50,000 అమ్ముతున్నారు శారీని, ఇప్పుడు మన దగ్గర 25,000 ఉంది. ఇట్లాగా ఇంకా ఇది కూడా బాగుంది, ఇది ఒకటి చూపిద్దామా. ఆరెంజ్ గోల్డ్ కదా, టిష్యూ బేస్డ్. ఇది కూడా అంటే అండి 50,000 25,000 ఉంది. ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, మొత్తం కూడా ఫ్రెష్, ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్స్. మొత్తం కూడా ఏ ఒక్క చీర కూడా పాతది కాదు, లేని డ్యామేజ్ కాదు, ఇంకేమీ కాదు. మీరు నేను చెప్పేది ఏమన్నా కానీ చీరలు మొత్తం ఓపెన్ చేసి చూసుకునే తీసుకుంటారు ఆబ్వియస్లీ. సో ఇంక ఇవి కాకుండా ఇంకేం చూపిద్దాం, మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఏ చీర చూపించాలో. అసలు పేస్టల్స్ లో మన దగ్గర లేని కాంబినేషన్ లేదండి. నేను అదొకటి ఛాలెంజింగ్గా చెప్తాను, ఇది చూడండి పేస్టల్ కలర్స్. మిస్సమ్మలో మనకి ప్రతి బ్రాంచ్లో వచ్చే ఫీడ్బ్యాక్ కూడా అదే తెలుసా. అవును, కలర్ కాంబినేషన్స్ మాత్రం భలే ఉన్నాయి అని చెప్పి. అండ్ దిలీప్ గారు ప్రతి ఒక్కటి పిక్ చేసుకుంటారు. అంటే ఇంత బిజీలో ఉంటే బల్క్లో ఆర్డర్ ఇస్తే వచ్చేస్తాయని కాదు, డైరెక్ట్గా వీవర్స్ దగ్గరికి వెళ్ళి సెలెక్టివ్గా తీసుకొచ్చినాం అనమాట. నచ్చకపోతే అక్కడే చెప్పేస్తారుగా. అందులో మొహమాటమే లేదు. మీరు ఎలా అయితే మొహమాటం లేకుండా ఇక్కడ రిటైల్లో జరుగుతుందో లేడీస్ వచ్చినప్పుడు, నేను అంతకన్నా మొహమాటం లేకుండా చెప్పేస్తాను. ఎందుకంటే స్టోర్లో స్పెండ్ చేసిన దానికన్నా వీవర్స్ దగ్గర పర్చేసే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, అక్కడే ఎక్కువ ఉంటాను. అదే అవును, ఫ్యామిలీ కన్నా వాళ్ళతోనే ఎక్కువ టైం అయిపోయింది నాకు. ఇదిగోండి ఇట్లాంటి డిజైన్స్. అంటే డెఫినెట్గా ఏంటంటే వీవర్స్ కొంతమంది మంచి టాలెంటెడ్ వాళ్ళు ఉంటారండి, కొంతమంది ఏంటంటే వాళ్ళ దగ్గర పని ఉండిద్ది కానీ డిజైన్స్ కొంచెం అంటే డిఫాల్ట్ గా సేల్ అయ్యేవి చేస్తారండి, చేస్తారు రిస్క్ తీసుకోకుండా. అట్లా కూడా కాదు, అది ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అనుకోండి. కొన్ని కలర్ కాంబినేషన్స్ మిస్టేక్ చేస్తుంటారు వాళ్ళు, అంటే స్టాక్ ఆపే డెడ్ అయిపోద్ది వాళ్ళ దగ్గర. వాళ్ళకి నేను కొంచెం చెప్తుంటా, బాబు ఇదిగో ఈ కలర్కి ఈ కలర్ వెయ్యి, నెక్స్ట్ టైము ఈ కలర్కి ఈ కలర్ సెట్ చెయ్యి, తర్వాత ఈ డిజైన్ సెట్ చెయ్యి. ఇదిగో కొంతమందికి అయితే నేను వెళ్ళి పింట్రెస్ట్ ఈ వాళ్ళకి యూట్యూబ్లో లాగిన్ అవ్వటం ఇవి కూడా తెలియదు. యాక్చువల్గా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవ్వటాలు తెలియవు, పింట్రెస్ట్లో తెలియదు. ఇవన్నీ లాగిన్లు చేసి వాళ్ళకి ఒక ఐడియల్ క్రియేట్ చేసి ఇందులో ఇట్లాంటి వాటిలో డిజైన్స్ వస్తుంటాయి. ఇవన్నీ కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ ఇవన్నీ ఇందులో నువ్వు పలానా నొక్కితే వస్తాయి కీవర్డ్స్. అవి ఒకసారి చూసుకొని చేసుకో, లేదు మీ పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా కనుక్కుంటే మీకు అర్థమవుతుండేది. దాన్ని బట్టి ట్రెండ్ ఏంటనేది మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు అని నేను కొన్ని సజెషన్స్ వాళ్ళకి దగ్గరుండి చూపించి వస్తుంటా. అబ్బా శారీ కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి. ఈ కలర్ కాంబినేషన్ చూస్తే మొన్న మీరు పోచంపల్లికి వెళ్ళి సన్మానం చేశారు కదా, అవును అది గుర్తొచ్చింది. అసలు వాట్ టాలెంట్ అండి. శారీ ఎట్ సైడ్ చూసినా మనం ఎట్ సైడ్ అయినా కట్టుకోవచ్చు, ఎట్ సైడ్ అయినా కట్టచ్చు, 2 sides ఉంటుంది. అది నిజంగా ఒక ఆర్ట్, ఒక క్రియేషన్. అది అట్లాంటి క్రియేషన్లు చేసినప్పుడు మనకు ఆగదనమాట. వెళ్ళి అందుకే సన్మానించి వచ్చాను. అదొక నాకు చాలా ఇష్టం, అట్లా వాళ్ళ టాలెంట్ని మనం మెచ్చుకోవాలి. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది మీలో. అదే అండి, డౌన్ టు ఎర్త్. థ్యాంక్ యూ, అది చాలా నచ్చుతుంది, అందుకే మీరు నా ఫ్రెండ్ అయ్యారు. థ్యాంక్ యూ. ఇది కూడా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి, చాలా బాగుంది కదా. అవును, మీరు ఏదో డౌట్ అంటున్నారు కదా, రేటు గురించి ఏదో అడగండి, చెప్పేస్తా అది కూడా. అదే దిలీప్ గారు, ఇప్పుడు మీరు జెన్యూన్గా 5% మ్యాక్స్ 10% పట్టు చీరల మీద మీరు ప్రాఫిట్ వేసుకుంటారు. ఎందుకంటే మీకున్న ఖర్చులు, స్టాఫ్, రెంట్లు అవన్నీ వెళ్ళాలి అండ్ ప్రొడక్షన్ బాగా తెచ్చుకోవాలి, సేల్ అవ్వాలి అనేది మీ టార్గెట్. కాకపోతే జనాలు ఏమనుకుంటున్నారంటే 5% 10% మార్జిన్ పెట్టుకొని ముందు శారీ కాస్ట్ 40,000, ఇప్పుడు 50% ఆఫ్లో 20,000 ఇస్తున్నారు అని అంటున్నారు. అర్థమైంది, క్వశ్చన్ అర్థమైంది. మాకు కూడా వచ్చే క్వశ్చన్ ఇది. యాక్చువల్గా 40,000 ఎంఆర్పి ఉంది, 20,000 మా ప్రైస్ ఉండిద్ది. అంటే దాని అర్థం ఏంటి అంటే 40,000లో 50% డిస్కౌంట్ ఇచ్చి 20,000కి శారీ అమ్ముతున్నాం. సో మా దగ్గర 50% సేల్, ఫ్లాట్ 50% అని. ఈ 20,000 అనేది నాకు పడింది 18,000 దాని రేటు. 18,000 మీద నేను 10% నా ప్రాఫిట్ ప్లస్ 5% GST. 18,000 అంటే 17,500 అట్లా పడిద్ది. అది క్యాలిక్యులేషన్ వేసుకుంటే 20,000కి వచ్చింది. 20,000కి నేను అమ్ముతున్నాను అండ్ మార్కెట్లో 40,000కి అమ్ముతున్నాను. అది 40,000 నుంచి 50% ఫ్లాట్ సేల్ ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తే 20,000కి నేను అమ్ముతున్నాను. సో ఎట్లాగైనా నా ప్రాఫిట్ మాత్రం 10%.
సో మీరు శారీ ఎక్కడైనా మేము చెక్ చేసుకోవచ్చు. చూసుకోండి. రేట్ ఎన్ని వీడియోస్లో చెప్పాను ఇప్పుడు దాకా, ఎట్లాగైనా చాలా మంది అడుగుతున్నారండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే చెక్ చేసుకోండి. అదేం లేదు, ఉందన్నమాట. నేను ఓపెన్ గా చెప్తా కదా మీకు. ఇప్పుడు ఇందులో బలవంతం రుద్దేది ఏం లేదు ఎక్కడ కూడా. రుద్దేదని కాదు, అంటే మామూలుగా మనం ఏం చెప్తాం, దీన్ని ఫస్ట్ కాస్ట్ 40, ఇప్పుడు 20కి వస్తుంది అని మనం ఫ్లోలో చెప్పుకొని వెళ్ళిపోతాం. ఇది మార్కెట్ రేటు ఎందుకు ఏంటి అవన్నీ. మరి డిస్కౌంట్ అన్నప్పుడు మరి దానికి నేను చూపించాలి కదా డిఫరెన్స్ అనేది. ఫ్లాట్ 50 అంటే 40ది 20,000కి వస్తుంది. నా ప్రాఫిట్ బాబు అదేంటి మరి నీ ప్రాఫిట్ అంతా ఈ లెక్కన అసలు నువ్వు ఫ్లాట్ 50 ఇవ్వడం ఏంటి అంటే, ఫ్లాట్ 50 ఇస్తున్నాను కానీ నా ప్రాఫిట్ మిగిలేదు మాత్రం ఎండ్ ఆఫ్ ది డే 10%. అది నేను చెప్పేది. నేను అందుకే ఓపెనింగ్ ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తుంటాను, మీరు రేట్లు చెక్ చేసుకోండి. ఎవరికి డబ్బులు లాస్ వద్దు. మీకు తక్కువ నా దగ్గర అనిపిస్తే, ట్రస్ట్ నా దగ్గర ఉంది అంటే నా దగ్గర కొనండి. కాదు ఇంకో స్టోర్లో ఇంకెక్కడైనా నాకు వాళ్ళైతే నమ్మకం బాబు అంటే అక్కడ కొనండి. అయినా ఇప్పుడు మార్కెట్ అంతా ఓపెన్ అయిపోయిందండి. దాచి పెట్టేది అసలు ఏం లేదు. ఒక క్లిక్ అంతే, ఇది కాస్ట్ ఎంత ఉంది, ఇది కాస్ట్ ఎంత ఉంది అని 1 క్లిక్ అవే. 1 క్లిక్. నేను ఎలా చేస్తానండి షాపింగ్, యాక్చువల్గా నాకు ఒక ట్రస్ట్. అంటే ఇప్పుడు పలానా స్టోర్కి వెళ్తే ఆయన నాకు ట్రస్ట్, లేదంటే ఆమె నాకు బాగా తెలుసు, ఆమె నేను నమ్ముతాను, ట్రస్ట్. రేట్లు గీట్లు ఇవన్నీ నేనైతే పెద్ద పట్టించుకోను. నేను మనిషిని నమ్ముతా. మనిషిని నమ్మి వీళ్ళని మనం నమ్మాము, వీళ్ళు నన్ను మోసం చేయరు, నాకు కరెక్ట్గా ఇస్తారు రేట్లు అని అనుకున్న చోట నేను కొనుక్కుంటా అంతే. అది బంగారమైనా ఇంకేదైనా కానీ. నేను చెప్పాను ఈరోజు ఫ్రైడే కదా, మండే రోజు ఒక చిన్న గెట్ టుగెదర్ ఉంది. అదేంటి అంటే శ్రీత దగ్గరికి మేము వెళ్ళాలి, అలేకి అని నేను పిలిచాను అనమాట. దిలీప్ గారికి కాల్, ఇద్దరు పక్కనే ఉన్నారు. అప్పుడు దిలీప్ గారు చెప్పారు, నేను అంటున్నాను శ్రీత దగ్గరికి వెళ్ళమని, అలేకి అని కొనుక్కోను అక్కడ బాగున్నాయి, మేము వీడియోలు చూసామని చెప్పారు కదా. అవును అన్నాగా, డ్రెస్ మెటీరియల్స్ అలేకే అడిగితే వాళ్ళు చేస్తారు కదా స్వప్నాను శ్రీత వాళ్ళు కలిసి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర తీసుకో బాగున్నాయి నాకు నచ్చినాయి అని చెప్పా. అలా చెప్తారు అసలు చాలా. అదేం లేదు, నేను వేరే స్టోర్స్ ఇప్పుడు ఇక్కడ ఆ ఫ్రీడమ్, నాకు ఆ ఫ్రీడమే నచ్చుతుందండి. ఇప్పుడు వేరే స్టోర్స్ కి నేను ఎన్నిసార్లు చెప్పాను, నేను వాళ్ళ దగ్గరికి వస్తాను, సత్యభామ ఆమె దగ్గర కూడా వస్తాలే, నేను వస్తాను ఎప్పుడైనా అన్నాను. ఓషాముల్లపూడి ఆమె దగ్గర కూడా వస్తాను. ఏం లేదు, ఫీలింగ్స్ ఏం లేవు. మనల్ని చూస్తారండి నిజంగా, వాళ్ళు కూడా మన వెల్ విషెస్. మిమ్మల్ని ఫస్ట్ సినిమా టాపిక్ వచ్చింది సత్యభామ పిన్ని దగ్గర. ఓహో ఓకే. సరే ఇప్పుడు నెక్స్ట్ కొన్ని శారీస్ తీసాం కదా మనం. ఇవన్నీ 50% ఆఫ్లో ఉన్నాయి. ఇది అసలు ఇది ఎంత ఉంది చెప్పండి ఊరికే రఫ్గా? ఒక 10,000, 7,900 ఓన్లీ. అంతేనా? 16,000 రూపాయలది 7,900కి మాత్రమే ఉంది. చూడండి ఎంత బాగుంది. సాఫ్ట్ కూడా ఉందండి, సాఫ్ట్ కూడా స్టిఫ్ లేదు. అది అంటే ఇప్పుడు అటెండీస్కి ఇది చాలా బాగుంటుంది. డెఫినెట్గా గ్రాండ్గా ఉంది శారీ. 7,900కి మంచి రిచ్గా ఉండిద్ది. సో ఇలాంటి శారీస్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. ఇవే కాకుండా ఎక్స్క్లూజివ్ కలెక్షన్. పింక్ కి పర్పుల్ కూడా బాగుంది. ఎంత క్లాస్ కలర్, క్లాసీ ఉంది. ఇంకా ఇట్లాంటివి ఉన్నాయి, చాలానే ఉంటాయి. ఇంకా కొంచెం డార్క్లో కావాలి అంటే ఇదిగోండి, డార్క్లో కావాలంటే ఈ కాన్సెప్ట్. అసలు ఈ శారీ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో. 7,900 అంటండి ఇది. చూడండి ఇదిగో ఈ బ్లాక్ శారీ చూడండి ఎంత బాగుండిద్దో. బెనారస్ జాల్. ఈ శారీ ఇప్పటికి ఒక 100 చీరల పైన అమ్ముంటాం. 100 చీరలు చూపించామా? అది రెగ్యులర్. ఆ వేవర్ దగ్గర శారీ ఎట్లా వచ్చిందంటే మనకు వచ్చేసి అంతే. ఆ రోజు మేము మొత్తం చూసి ఫోల్డ్ చేసే లోపలే కస్టమర్ ఆ శారీ తీసుకొని వెళ్ళిపోయారు. అట్లా ఇప్పుడు మొన్న మా దాంట్లో చేసాము, మెస్సమ్మ వీడియోలో కూడా చేసాము. ఒకటి పర్పుల్, ఒకటి బ్లాక్ చేసాము. అవి కూడా ఆర్డర్ వచ్చేసినాయి. మళ్ళీ బేసికల్గానే బ్లాక్ లవర్. అవును, బ్లాక్ ప్రతిరోజు ఆల్మోస్ట్. చెప్పండి, మనం చాలా మాట్లాడాం, చీరలు చాలా చూపించాం, ఇంకా చాలా చూపించాలండి. లేదండి కావాలంటే నెక్స్ట్ ఫ్రైడే తీసుకుందాం మళ్ళీ ఒక 20 నిమిషాలు. సో ఇప్పుడు నిజంగా ఇది నేను చెప్తున్నాను, ఇంకా చాలా చీరలు చూపించాలి. నాకైతే ఇదంతా చూపించాలని ఉంది. ఏమేమో టైం అంటుంది, కరెక్టే లేదు, అది కూడా ఏం చేయగలం. కానీ సరే ఒక్క రౌండ్ అట్లా వేసేస్తా. ఒక రౌండ్ ప్లీజ్ ఇట్లాగంటే ఇవన్నీ చూపించకపోతే, ఇన్ని కలెక్షన్స్ పెట్టుకుని మనం చూపించలేకపోతే మనది తప్పు. యాక్టింగ్ చేయగలరు అని మేము ఒప్పుకుంటున్నాం. యువర్ సూపర్. నేను మిమ్మల్ని అన్నాను, అమ్మో ఈయన ఫ్యాన్స్ హట్ అయ్యే మనకంటే నిజంగా చాలా అందంగా ఉంటారు, హ్యాండ్సమ్ పర్సన్. స్టార్టింగ్ లో నేను ఊరికే అలా అన్నాను. మీకన్నా ముందు సిద్ధార్థ్ గారు చాలా హట్ అయ్యారు. యూ లుక్ సో హ్యాండ్సమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో అజిత్ త్వరలో కలుసుకుందాం. సారీ శేఖర్ కమల డైరెక్షన్ లో. శేఖర్ కొమ్ల గారిని నిజంగా మీరు కనుక మా వీడియోలు చూస్తే డిఫరెంట్గా మాతో ఒక సినిమా చేయండి ప్లీజ్. సినిమా ఛాన్స్ ఇవ్వండి, అడుగుదామా? ప్రొడక్షన్ చూసుకుందాం మనం కావాలంటే. ఈయనకేం తక్కువ, ప్రొడ్యూసర్ అయిపోతా.
చేద్దాం. మళ్ళీ కలుద్దామండి. మిస్ అమ్మ మాది కాదు మనది. బాయ్.